మద్యపానం తాగే వాళ్ళందరినీ మనం బానిసలనలేం. సరదాగా తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే పనిగా తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, మద్య తాగే స్టేజి దాటిందని ఎలా దెలుసుకోవాలి? చివరకంతా జీవితం అంతా మూసిపోయిన తర్వాత ట్రీట్మెంట్‌కి అప్పుడు తీసుకొస్తుంటారు. సో, మీ ఇంట్లో మద్యం తాగేవాళ్ళుంటే, ఇక వీళ్ళని ఎలాగైనా మాన్పించాలి అని డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే టైం ఏంటంటే, వీళ్ళు ప్రతిరోజు ఆల్కహాల్ తాగుతున్నా గూడా రెగ్యులర్‌గా తాగుతుంటే ఏదో ఒక కారణాలు చెప్పుకొని, లేదా మోతాదు మించి ఎక్కువగా తాగడం, బింజ్ డ్రింక్ ఆల్కహాల్ అంటే తాగి స్పృహ లేకుండా పడిపోవడం, తాగి అల్లర్లు చేయడం, గలాట చేయడము, సో కుటుంబ క్షేమం పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ చదువుల విషయంలో గానీ, ఇతర విషయంలో ఖర్చు పెట్టకుండా ఆయన తాగడం కోసమే ఖర్చు పెట్టుకుంటుండడం, మనీ ఎక్కువగా తాగడం కోసం ఖర్చు పెట్టడం, దోస్తులకు ఖర్చు పెట్టడం, ఇలా వేస్ట్ చేస్తున్నట్లయితే ఇక ఎలాగైనా సరే మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఈ ఆల్కహాల్ ద్వారా వచ్చినట్లయితే ఈ స్టేజ్‌లో మీరు తప్పకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించి మద్యపానం వ్యసనాన్ని ఎలాగైనా మానిపించగలగాలి. ఎందుకంటే మీ ఇంట్లో మద్యం తాగేవాళ్ళు చాలా మంచి వ్యక్తులు. కానీ వాళ్ళు తాగే మద్యం మంచిది కాదు. అది ఎవరు తాగినా గూడా సో వినాశనం తప్పదు. కాకపోతే జీవితం చివరి దశలో ఆల్కహాల్ మానిపించే కంటే ఈ పరిస్థితుల్లో మీ ఇంట్లో తాగేవాళ్ళు కనపడితే ఇమ్మీడియేట్‌గా ఆల్కహాల్ అలవాటు మానిపించండి. అది ఎలాగా తెలిసి వాళ్ళు మానుకోరు. తెలియకుండా వాళ్ళకు హోమియో డీ-అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ బావర్ చోటుల దగ్గర ఉంది. మీరు క్లినిక్‌లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్‌లో కూడా కన్సల్ట్ కావచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాము. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much for watching this video.